రాజ్యసభలో విజేంద్ర ప్రసాద్ గారు వచ్చినప్పుడు కాల్, మీ ఒపీనియన్ ఏంటి, ఏం డెసిషన్ తీసుకున్నారు? నిజంగా నాకు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. స్టిల్ రిమెంబర్ ద డేట్, జూలై 7వ తారీఖు. 6వ తారీఖు ఢిల్లీ నుంచి ఎవరో ఒక ఆయన తెలిసిన ఫోన్ చేసి, ఇక్కడ ఒక చిన్న బాధ్యతలు అప్పచెప్దాం అనుకుంటున్నాం, దానికి కొన్ని రోజుల పాటు మీరు అప్పుడప్పుడు ఢిల్లీలో వచ్చి ఉంటారా అన్నాను. ఉంటానన్నాను, తప్పే ఉందని. మళ్ళా సడన్గా ఎవరో ఫోన్ చేసి, నేను మోడీ గారు సెక్రటరీ మాట్లాడతాను, విజేంద్ర ప్రసాద్ అన్న. అవునన్నారు. మోడీ గారు మాట్లాడతాను ఇచ్చారు ఆయన. ఓకే. ఆయన హిందీలో మాట్లాడుతున్నారు. నాకు హియరింగ్ ప్రాబ్లం ఉంది సార్, నాకు హిందీ సరిగ్గా రాదండి అన్నాను. ఇంగ్లీష్లో మాట్లాడారు. మీరు రాజ్యసభ ఇస్తాను, తీసుకుంటారా? ఓకే. తీసుకుంటాను అన్నాను. కానీ ఒట్టేసి చెప్తున్నానండి, ఎవరికి చెప్పలేదు నేను అది. ఎవరు నాతో ప్రాంక్ చేసాడేమో, ట్రస్ట్ మీ, ఎవరితో నేను చెప్పలేదు. ఓకే. సాయంత్రం సడన్గా ఇప్పుడు న్యూస్లో వచ్చేటప్పుడు నా ఫోన్స్ కాల్ రావటం మొదలుపెట్టి కంగ్రాచులేషన్స్ అని చెప్పాను. ఓకే. అప్పుడు నమ్మేశానండి.